హాయ్ గైస్. సో మొన్న మనము కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకున్నాం, రైస్ గురించి. సో ఇవాళ మనము హెల్దీ ఫ్యాట్స్ గురించి మాట్లాడుకున్నాము. జనరల్లీ మన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఫ్యాట్ ఫుడ్స్ తినడం వల్ల ఫ్యాట్ అయిపోతున్నాము అంటారు. సో ఇట్ ఇస్ 10 పాయింట్ కరెక్టే, బట్ 90% కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఫ్యాట్స్లో గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ రెండు ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ మనము ఫ్యాట్ ఫుడ్ తినడం వల్ల మనం ఫ్యాట్ అవ్వట్లేదు. మనం తినే ఫుడ్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నామో అది పోర్షన్ కంట్రోల్ లేకుండా తినడం వల్ల మనకు యూజ్ అయ్యేంత ఎనర్జీ యూజ్ అయ్యి మిగిలింది యూజ్ చేయం. కాబట్టి ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉందో అది ఫ్యాట్లా కన్వర్ట్ అవుతుంది మన బాడీలో. ఓకే, సో ఫ్యాట్ తినడం వల్ల మనం ఫ్యాట్ అవ్వట్లేదు. అండ్ ఆల్సో ఫ్యాట్స్ వచ్చేసరికి మన బాడీకి చాలా మంచిది. అండ్ మంచిది అని చెప్పాను కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తినాలని కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు దెర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్. సో చూసుకొని తినండి. లెట్ మీ గివ్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్. లైక్ మనకి గీ ఉంది, ఆర్గానిక్ గీ, ఏదంటే అది కాదు, ఆర్గానిక్ గీ ఉంది, కోకోనట్ ఆయిల్ ఉంది, అవకాడోస్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, ఫిష్ ఆయిల్స్, ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్ కిందకి వస్తాయి. సో మీ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఆల్సో పోర్షన్ కంట్రోల్ చేయండి. ఫుడ్లో ఎంత తినాలో అంతే తినండి, ఎంత ఫేవరెట్ ఫుడ్ అయినా సరే. అండ్ ఆల్సో స్వీట్స్ని అవాయిడ్ చేయండి, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి దీనివల్ల. ఓకే, ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఫాలో చేయడం మర్చిపోకండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్.